మీరు నిల్చున్న నియోజకవర్గంలో మీకు ప్రధాన ప్రత్యర్థి కామ్యా మల్లేష్ గారు అవుతారా లేకపోతే బోర నర్సయ్య గారు అవుతారా? ఎవరు మీకు ప్రధాన ప్రత్యర్థిగా మీరు చూస్తున్నారు? నేను ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు ఉన్న పరిస్థితిలో, ఎందుకంటే మొన్న ఎన్నికల గురించి చెప్తా, 75,000 వచ్చినాయి బీజేపీకి. టోటల్ 7 నియోజకవర్గాలలో యావరేజ్గా 10,000 వచ్చినాయి, 5.8%. 75,000 ఓట్స్. బీఆర్ఎస్కి 5,50,000 ఓట్స్ వచ్చినాయి, కాంగ్రెస్కి 8,20,000 ఓట్స్ వచ్చినాయి. బీఆర్ఎస్ ఏమైపోయిందంటే బీఆర్ఎస్కి క్యాండిడేట్లు దొరకని పరిస్థితి ఈరోజు చూస్తున్నారు మీరు. సైకలాజికల్గా బీఆర్ఎస్ కార్యకర్తలు చాలామంది ఎంపీటీసీ సర్పంచ్ స్థాయిలో ఉన్న వాళ్ళు నాకు చాలామంది 7 నియోజకవర్గాల నుంచి కాంటాక్ట్లకు వస్తారు పార్టీలో జాయిన్ అవుతామని. ఎందుకంటే వాళ్ళకు రేపు 3 నెలల లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడే కాంగ్రెస్లో జాయిన్ అయ్యి వాళ్ళ స్థానాలను వాళ్ళు బదిలపరచుకోవాలని చూస్తారు. ఎందుకంటే ఆ పార్టీకి మనగడ కూలిపోయినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే బీఆర్ఎస్ అనే పార్టీ గ్రాస్ రూట్ పార్టీ కాదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 ప్రజలు ఆ రోజు కేసీఆర్ని నమ్మి ఓట్లేసిన తర్వాత గ్రాస్ రూట్లో ఏమైందంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయినాక క్యాడర్ అంతా బీఆర్ఎస్లోకి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్లోకి రాలేక ఇన్ని రోజులు వాళ్ళతో ట్రావెల్ చేశారు. ఇప్పుడు వాళ్ళది అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు వాళ్ళ ఈరా అయిపోయింది అనే ఫీలింగ్లో ఊరు కాబట్టి స్విచ్ అవుతారు. బూరా నర్సయ్య గారికి అడ్వాంటేజ్ ఏంటంటే గతంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా నిలబడ్డాడు, తర్వాత ఎంపీగా ఓడిపోయాడు బీఆర్ఎస్ నుంచే. సో బీఆర్ఎస్ సంబంధాలు ఉండడం వల్ల బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీకి అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మా దగ్గర ఏం సమస్య ఉందంటే మా దగ్గర ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ ఉన్నారు. 10 years నుంచి వాళ్ళు అపోజిషన్లో ఫైట్ చేశారు. బీఆర్ఎస్ ఫస్ట్ ఆప్షన్ కాంగ్రెస్ గ్రాస్ రూట్లో ఎవరికి, లోకల్ బాడీ లీడర్స్కి, గ్రామ పంచాయతీలలో, వార్డులో, కౌన్సిల్, మున్సిపాలిటీలలో ఈ పెద్ద లీడర్లు అంటే జెడ్పీటీసీ స్థాయి, సర్పంచ్ స్థాయి లీడర్లకు ఫస్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఇమీడియట్గా కాంగ్రెస్లో అవకాశం కోసం చూస్తారు. మేము కూడా ఏం చేస్తున్నామంటే మా లీడర్లను డిస్టర్బ్ చేద్దాం, వాళ్ళని కూర్చొని మాట్లాడుకొని జాయిన్ చేసుకోవాలని ఆలోచనలు ఉన్నాం. ఎందుకంటే లోకల్లో మళ్ళీ ప్రాబ్లం అయితే రిఫ్ట్ వస్తుంది. మా పాత కాంగ్రెస్కి కొత్తగా మేము జాయిన్ చేసుకుంటే వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ ఉండాలన్న ఆలోచనతో కొద్దిగా తీసుకోలేని పరిస్థితి ఉన్న కాడ బీజేపీలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే బూరా నర్సయ్య గారు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు, రండి నేను మీ సోదరున్నే, నేను బీజేపీలోకి వచ్చిన, మీరు అక్కడ కాంగ్రెస్ అంటే వీళ్ళకి ఏముంది, లోకల్ గవర్నమెంట్ ఉన్న పార్టీకి పోవాలని చూస్తారండి. లోకల్ బాడీ లీడర్ అధికారం ఉన్న సైడ్ మొగ్గు చూపుతారు. ఎందుకంటే వాళ్ళకి పనులు కావాలి. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ లేదు కదా, ఇక్కడ బూరా నర్సయ్య గారు డబుల్ ఇంజన్ సర్కార్ ముచ్చట చెప్పలేడు. బూరా నర్సయ్య గౌడ్ గారు ఏం చెప్తాడంటే, ఒకటి సరే ఆయన పోలరైజ్ చేయడానికి ట్రై చేస్తుండే కాస్ట్ పాలిటిక్స్. సో అది టూ డేంజరస్ అది బేసిక్గా. ఎందుకంటే కాస్ట్ అనేది డెవలప్మెంట్ కాదు. నా కాస్ట్ అయినా వాళ్ళ కాస్ట్ అయినా ఎవరి కాస్ట్ అయినా అల్టిమేట్గా ప్రజలు చూసేది మా డెవలప్మెంట్. ఇది ఒక 20 ఏళ్ళలో 30 ఏళ్ళ క్రితం చూస్తే అట్లా పోలరైజ్ చేయటోళ్ళు. ఎందుకంటే అప్పుడు అటువంటి పరిస్థితులు ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే చదువుకుర్రు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రజలకి ఏమి ఈరోజు కూడు గుడ్డ లేని పరిస్థితులు లేరు. ప్రజలకి ఏంటంటే మెరుగైన పాలన కోసం చూస్తుర్రు అధికారాన్ని. నా కులం నీ కులం అనే పరిస్థితి ఇక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, నెక్స్ట్ 5 yearsలో వీళ్ళ పాలన ఎట్లుంటుంది అనే దాని మీద ఉంది లైన్. సో నేను అనేది ఏంటంటే డెఫినెట్గా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, బీజేపీ సెకండ్ ప్లేస్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ స్విచ్చింగ్ ఓటు మేము తీసుకున్న దగ్గర అది స్విచ్ అవుతుంది. మీరు అంటే మీ నియరెస్ట్ ప్రత్యర్థిగా బోర నర్సయ్య గౌడ్ని చూస్తున్నారు. బోర నర్సయ్య గౌడ్ గారు లాస్ట్ ఎలక్షన్స్లో ఒకసారి బీఆర్ఎస్ తరఫున గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు, గెలిచినప్పుడు ఇంకా 50,000 మెజార్టీ వచ్చింది, ఓడిపోయినప్పుడు 5,000 ఓట్లు తేడాతో ఓడిపోయారు. ఆయన చెప్పిన కారణం సిమిలర్ గుర్తుంది, ఆ సిమిలర్ గుర్తు వల్ల రోడ్ రోలర్ కూడా కారు లాగుంది అందుకని ఓడిపోయానన్నారు. నియరెస్ట్ వచ్చారు, ఈసారి కొట్టేస్తానంటారు. బూరా నర్సయ్య గౌడ్ ఈజ్ నాట్ ఏ లీడర్ ఇన్ 2014, ఈజ్ ఎ డాక్టర్. కార్ అనేది అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కారు నడుస్తుంది. అప్పుడు ఆ కార్లో ఎక్కిండు బూరా నర్సయ్య గౌడ్ గారు. ఆ కారు తీసుకువెళ్ళి పార్లమెంట్ దగ్గర వదిలేసి వచ్చింది. 2018లో కూడా ఆయన 5,000 ఓట్లతో ఓడిపోయినా ఆ రోజు కార్లే, ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముఖమే. ఈరోజు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి కాదు, ఇక్కడ చెయ్యి గుర్తు రేవంత్ అన్న చెయ్యి, అభయహస్తం, ఇది లెక్క. సో మీరు ఒకటే లాజిక్, రూలింగ్ గవర్నమెంట్ పాలన, లోకల్ బాడీ లీడర్షిప్ రూలింగ్ గవర్నమెంట్కి ప్రో ఉంటుంది. ప్రజలు కూడా నడుస్తున్న ప్రభుత్వాన్ని ఒక పార్లమెంట్ అభ్యర్థిగా ఉంటే నాలాంటి వాడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కొన్ని నిధులు తెచ్చి కొన్ని డెవలప్మెంట్ చేయగలుగుతాడన్న నమ్మకం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారే నా సీట్ కోసం ఫైట్ చేసి తెచ్చుకొని పెట్టుకున్నాడు అని ఒక మీరే అడిగిన ప్రశ్నకు
ప్రజలు ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డి గారే చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఈరోజు నిలబెట్టుకునే పరిస్థితి వస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ పార్లమెంట్లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి గారితో అనుసంధానంలో ఉండు కాబట్టి మా సమస్యలు తొందరగా పరిష్కారం అయితే అనే ఆలోచన ఉంటుంది. బీజేపీ అనేది డెఫినెట్గా కొన్ని పార్లమెంట్లలో బీజేపీ స్వింగ్ ఉండొచ్చు. మేం జీవితాంతం లెఫ్ట్ పోరాటాలు చేసి వచ్చినటువంటి గడ్డ మాది. అంత తొందరగా ఈ అక్షింతలు ఇచ్చో ఏదో ప్రజలను మభ్యపెట్టి కులాలు మతాల మీద ఓటింగ్ చేయాలన్న ఆలోచన నల్గొండ జిల్లాల ఖమ్మం జిల్లాలో నడవదు. ఎందుకంటే ఈ 2 జిల్లాలల్లో కమ్యూనిస్ట్ పాలన, కమ్యూనిస్టు కాంగ్రెస్ పోరాటం తర్వాత వచ్చిన పార్టీలు ఇవి. అలా కమ్యూనిస్టు నిర్వీర్యం అయిపోయినాక తెలుగుదేశం ఇంట్రామారావు వస్తే కమ్యూనిస్ట్ ఓట్లు అందులోకి పోయినాయి సర్వైవల్ కోసం. తెలుగుదేశం పార్టీ ఫినిష్ అయిన తర్వాత ఇక్కడ తెలంగాణ నుంచి ఆంధ్రాకు పోయిన తర్వాత తెలుగుదేశం ఓట్లు బీఆర్ఎస్లోకి వచ్చినాయి. రీజనల్ లైన్లో ఉంటారు వీళ్ళు తప్ప నేషనల్ లైన్లో కాంగ్రెస్ సైడే ఉంటారు. ఎందుకంటే కాంగ్రెస్ ఈజ్ టోటలీ సెంటర్ వింగ్. ఇటు లెఫ్ట్ భావాజాలం ఉంటుంది, రైట్ భావాజాలం ఉంటుంది. అందరినీ సమన్వయం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్. ఇటు ముస్లిమ్స్ అయినా, ఇటు హిందువులైనా, ఇటు క్రిస్టియన్స్ అయినా, ఇటు దళితులైనా, ఇటు ఎవరినైనా కానీ మీరు మొన్న రాహుల్ గాంధీ గారి సభలో కూడా ఆయన ఒకటే చెప్పిండు, మన భారతదేశము సెక్యులర్ దేశం అనేది మర్చిపోద్దని. ఇట్స్ ఎ ఓషన్.